హాయ్ వెల్కమ్ బ్యాక్. డే 3 ఆఫ్ పైథాన్. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డేటా టైప్స్. డేటా టైప్స్లో కూడా న్యూమరిక్ డేటా టైప్స్ అనేవి ఫస్ట్ నేర్చుకోవాలి. అయితే మనం క్విక్గా కొలాబ్లోకి వెళ్ళిపోదాం. గూగుల్ కొలాబ్ సెర్చ్ చేసుకొని ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. గూగుల్ కొలాబ్ ఓపెన్ చేశాను. అయితే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన ఏమన్నా నేను న్యూమరిక్ డేటా టైప్స్. న్యూమరిక్ డేటా టైప్స్. అయితే దాంట్లో మనం చిన్న చిన్న ఫస్ట్ టైప్ అని కమాండ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ టు y is Manoj, uh, z ఈక్వల్ టు 2.5 అనుకుందాం. అయితే ఇది ఏ డేటా టైప్ అని తెలుసుకోవాలి అనుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా వెంటనే వెళ్ళి ఈ వైపు టైప్ అని ఫంక్షన్ మనకు ఉంది ఆల్రెడీ. దాంట్లో ఎక్స్ లెట్ మీ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. కాపీ yz. యా, క్విక్గా చూద్దాం. లెట్స్ రన్ దిస్ కోడ్. Yeah, you can say 2 is an integer and Manoj is a string and float which is 2.5. అయితే ఎలా చెప్పారు? మనం ప్రత్యేకంగా మనం కావాలంటే జస్ట్ చూసుకోవచ్చు. ఏమి కాంప్లికేటెడ్ థింగ్ కాదు. డేటా టైప్స్ అనేవి ఖచ్చితంగా మనసులో పెట్టుకుని మైండ్లో పెట్టుకోవాలని అలాంటివి ఏం లేదు. జస్ట్ నువ్వు న్యూమరిక్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటీజర్ ఐఎన్టీ అని చెప్తాం. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్లోట్. నెక్స్ట్ వన్ ఈస్ కాంప్లెక్స్. ఈ త్రీ అనేవి న్యూమరిక్ డేటా టైప్స్. సైజ్ పెంచొచ్చు అక్కడ మనం. ఇట్స్ ఓకే, ఫైన్. లెట్స్ సి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంట్ అంటే ఏమిటి? ఇంట్ అంటే ఎలా ఉంటుంది? ఇంట్ అంటే ఏంటంటే ఇంటీజర్ ఆర్ హోల్ నెంబర్ అదే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అవ్వచ్చు. తర్వాత వితౌట్ డిసిమల్ ఉంటే అన్లిమిటెడ్ లెంత్ అయినా కానీ ఏంటంటో దాన్ని ఇంటీజర్ అంటాం. లెట్స్ రైట్ డౌన్ దిస్ థింగ్. ఇంటీజర్ అవ్వచ్చు, నెక్స్ట్ హోల్ నెంబర్ అవ్వచ్చు, నెక్స్ట్ సారీ నెక్స్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అవ్వచ్చు, అన్లిమిటెడ్ లెంత్. ఓకే, ఇది ఏమవుతుంది? ఇంట్ అవుతుంది. ఇంట్ ఫస్ట్ న్యూమరిక్ టైప్. చాలా వరకు మనం ఇదే యూజ్ చేస్తాం. నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దట్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లెట్ మీ రైట్ అన్లిమిటెడ్ ఇద్దాం. 5 6 7 8 9 10. ఓకే, దెన్ z ఈక్వల్ టు నెక్స్ట్ లెట్స్ ట్రై నెగిటివ్ వాల్యూస్. ఓకే, let's print let me can I give like this? ఎందుకు డిఫరెన్స్ తెలియాలి కదా. Okay, fine, let me run these things. XYZ and a pi, and let's see the type of it, right? తెలుసుకోవాల్సింది అది కదా, which type it is. Okay, fine, let me run again. Yes, all the three are integers. మనం ఏమన్నా ఎక్కడన్నా మనం ఇన్సులేట్ చేసామా దిస్ ఇస్ ఇంటీజర్, దిస్ ఇస్ స్ట్రింగ్ అని? జస్ట్ ఆటోమేటిక్గా పైథాన్కున్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం ఇస్తే ఆటోమేటిక్గా అది ఏం చేసుకుంటుంది అంటే డేటా టైప్ని చూసుకుంటుంది అనమాట. వీ కెన్ సీ హియర్ దిస్ ఇస్ ద హోల్ నెంబర్. లెట్ మీ గివ్ ఇస్ జీరో ఆల్సో. Okay, it's an also whole number and a integer. We can see it's a positive and negative integer. It's a positive unlimited. This is a int data type. It's a one of the numeric data type. Let's see the float. What is float? What is the difference from the float? Means float ki int ki chinna difference ఏంటంటే it's a decimal values. one or more decimal values ఉంటే
వాల్యూస్ ఉంటే దాన్ని మనం ఫ్లోట్ అంటాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో అన్లిమిటెడ్. మెయిన్ థింగ్ అదే. ఓకే, లెట్స్ సి ఏం చేద్దాం. లెట్స్ 1.109 2 డెసిమల్స్ ఇచ్చాను, 3 డెసిమల్స్ ఇచ్చాను. లెట్స్ సి 1 డెసిమల్, గివ్ me 1 decimal, 1.0. okay, and also sometimes it value, this value also 87.7E0. ఓకే, ఈ అంటే ఏమవుతుందో చూద్దాం. లెట్స్ సి, లెట్ మీ కాపీ దిస్ థింగ్, సింపుల్ చేసుకుందాం. యా, ఏం చేస్తున్నాం, టైప్ ఆఫ్ XYZ ఏంటి చూద్దాం. మనం 1 decimal ఇచ్చాం, 2 decimal ఇచ్చాం, అండ్ ఈ కూడా ఇచ్చాం. ఆల్ దీస్ ఆర్ ఫ్లోట్స్. యూ కెన్ సి డెసిమల్ 1 అన్నా 2 అన్నా ఉంటే అది ఫ్లోట్ అయిపోయింది. అది డెసిమల్స్ లేనివన్నీ కూడా ఇంటీజర్స్ అయిపోయినాయి. లెట్స్ సీ ద కాంప్లెక్స్ థింగ్. వాట్ ఈస్ కాంప్లెక్స్? ఎప్పుడైనా విన్నామా మనం ఎక్కడన్నా? లెట్స్, కాంప్లెక్స్ అంటే ఏమి కాదు, సింపుల్గా చెప్తున్నాను చూడండి. మనం అప్పుడప్పుడు సమ్టైమ్స్ లీనియర్ రిగ్రెషన్స్ అవ్వచ్చు. మరి కాంప్లిమెంట్ చేస్తానా? లీనియర్ రిగ్రెషన్లో MX ప్లస్ సి అవ్వచ్చు. తర్వాత మనం సమ్టైమ్స్ మ్యాథ్స్లో మనం చూసే ఉంటాం 3 + 5J అని, I7 + 6J అని అలా చూస్తూ ఉంటాం కదా మనం. దాన్నే మనం ఏం చేస్తామంటే దాన్నే కాంప్లెక్స్ డేటా టైప్ అంటాం అనమాట. డోంట్ వరీ, తెలియకపోతే పర్లేదు, ఏమీ పోయేదేమీ లేదు. 7J, లెట్స్ ప్రింట్ దిస్ థింగ్, టైప్ ఆఫ్ X. లెట్స్ రన్ ఇట్. ఏమైనా మిస్ చేశానా? ఓకే, ఇట్స్ ఎ కాంప్లెక్స్ వన్. ఓకే, దీస్ ఆర్ 3 థింగ్స్ ఏం నేర్చుకున్నాం మనం. ఇంట్, ఫ్లోట్ అండ్ ద కాంప్లెక్స్ ఆర్ ద న్యూమరిక్ డేటా టైప్స్. ఈరోజు మనం జస్ట్ మీరు నోట్ చేసుకోండి, జస్ట్ ట్రై చేయండి. ఇవి టైప్ అనేది ఏదో ఒక వాల్యూ, ర్యాండమ్ ఒక వాల్యూ ఇచ్చి అది ఏ టైప్లో ఉంది అని చెక్ చేయండి. ఓకే, దిస్ వర్ డే 3. థ్యాంక్ యూ వెరీ మచ్.